వినాయక చవితి వచ్చేసిందంటే చాలు బేగం బజార్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ తో గణేష్లను అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే మల్లికార్జున నగర్ లో ఉన్నాము, ఉప్పుగూడలో. సో ఇక్కడైతే ఆపరేషన్ సింధూర్ గణేష్ అయితే నిర్వహించారు. సో అసలు ఎలా ఉంది ఏంటి అని ప్రతి ఒక్కటి మనం చూసేద్దాం. అసలు ఎలా అంటే మనం ఒక్కసారి హిట్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎలా ఉందంటే అసలు మామూలుగా ఉండలేదు అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫోర్స్ కూడా ఎయిర్ ఫోర్స్ లాంటివి కావచ్చు, ప్రతి ఒక్కటి అయితే డిజైన్ చేసి మరి ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇంకా దట్టు ఇక్కడ ఏంటంటే పక్కనే స్కూల్ కూడా ఉంది. చిన్నపిల్లల స్కూల్ ఉండడం వల్ల వాళ్ళకు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కళ్ళకు కట్టినట్టుగా చూపించవచ్చు. ఇది పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గణేశుడు ఎందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అంటే వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎందుకంటే చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే తెలియాలి మనం దేశం కోసం ఎంత ఆరాట పడ్డామో. దేశభక్తి మరియు అటు దైవభక్తి కావచ్చు, దేశభక్తి కావచ్చు, ఇవి రెండు ఖచ్చితంగా పిల్లల్లో కల్పించాలని చెప్పేసి అయితే ఈ ఆపరేషన్ సింధూర్ థీమ్ అయితే ముందుకు తీసుకొచ్చారు. కేవలం ఈ సంవత్సరం కాకుండా గత ఏడాది కూడా చంద్రయాన్ లాంటి గణేశులు తీసుకొచ్చి అయితే ఒక్కొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీగా అయితే ఈరోజు రెడీ చేస్తున్నారు మల్లికార్జున నగర్ లో ఉన్న యూత్ మెంబర్స్ అయితే. సో ఖచ్చితంగా అటు పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా అటు ఫారెన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి ఉందో అసలు అది ఎంత సెన్సిటివ్ టాపిక్ అంటే మనం అసలు అది మాటలో చెప్పుకోలేము. సో ఆ పెహల్గాం దాడి ఏదైతే ఉగ్రదాడి జరిగిందో సో దాన్ని బట్టే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది డిజైన్ చేశారు. సో ఇప్పటి కాలంలో ఉన్న పిల్లలకి, ఇప్పటి జనరేషన్ లో ఉన్న పిల్లలకి ఇది ఖచ్చితంగా తెలియాల్సిన విషయం. సో ఇలా వినాయక చవితికి ఇలా విగ్రహాన్ని ఇలా చేసి పెట్టారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు దైవభక్తితో కావచ్చు, లేకపోతే దేశభక్తి, ఇవి రెండు కలిగి వినాయకులను అయితే తయారు చేయడం అయితే నాట్ అండ్ ఈజీ జాబ్ అని చెప్పుకోవచ్చు. మీకోసం హిట్ టీవీ అయితే ఈ ప్రయత్నం చేస్తుంది. మీ పిల్లలకైతే అటు చదువు పరంగా కావచ్చు, లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ అనేది దేశభక్తి ఏదైతే నాలెడ్జ్ ఖచ్చితంగా గెయిన్ అవుతుంది. ఇది ముఖ్యంగా బేగం బజార్ లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గణేష్ వద్ద ఉన్నాము. మనం గట్టిగా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు ఇండియా ఈజ్ అవర్ కంట్రీ అని అయితే గట్టిగా అంటే చాలా ప్రౌడ్ గా మనం చెప్పుకోవచ్చు. అలా కళ్ళకు కట్టినట్టు మాత్రం ఉంది. ప్రతి ఒక్కరు దాదాపు ఒక్కరు కష్టపడితే కాదు ఈ పని, ఎంతో మంది వాళ్ళ యూత్ అందరు కలిసి అయితే కష్టపడి ఇలాంటి ఆపరేషన్ సింధూర్ గణేష్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. కేవలం నార్మల్ గణేశుడు కాకుండా అటు ఎకో ఫ్రెండ్లీ గణేశుడు కాకుండా ఇవి రెండు కాకుండా ఇలాంటి థీమ్ తో ముందుకు వస్తే మాత్రం పెద్దలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు చాలా ఖచ్చితంగా అటు ఎంజాయ్ చేస్తారు. ఇటు దట్టు ఏదైతే దేశభక్తి గురించి ఉందో, దేశం గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి. చెప్పరా నీ పేరు? సిహెచ్ శ్రీవల్లి. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఓకే, ఇక్కడ మనకు ఆపరేషన్ సింధూర్ థీమ్ తో గణేశుడిని పెట్టారు కదా, అసలు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. మా స్కూల్లో కూడా చాలా చెప్తారు ఆపరేషన్ సింధూర్ గురించి. చాలా అయితే మాకు స్కూల్ చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా స్కూల్ పక్కనే పెట్టారు. అది మాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. నీకు ఆపరేషన్ సింధూర్ గురించి ఏం తెలుసు? ఏమన్నా తెలుసా? మీ టీచర్స్ ఏమన్నా చెప్పారా? చెప్పారు. ఏమంటారు, మన ఆర్మీ మన కోసం చాలా చేస్తుంది, మనము వాళ్ళకి ప్రౌడ్గా ఉండాలి అని చెప్తారు. ఓకే, సూపర్ నైస్. సో ఎవ్రీడే వస్తూ ఉంటున్నావా స్కూల్కి? స్కూల్ నుంచి ఇక్కడికి వస్తావా దర్శనం చేసుకోవడానికి? వస్తాను. ఓకే, సో ఓవరాల్ గా నీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసావా? చేశాను. మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గణేశుడు పెట్టారని. టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్న గణేష్ మండపాలలో ఆపరేషన్ సింధూర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మనమైతే ప్రెసెంట్ గా ఉప్పుగూడలోని ఆపరేషన్ సింధూర్ గణేష్ మండపం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు గణేష్ ఉత్సవం ఏదైతే కమిటీ ఆర్గనైజర్ ఉన్నారు శ్రీకాంత్ గారు. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ థాట్ వచ్చింది ఏంటి అనేది. అన్న నమస్తే అన్న. సో ఆపరేషన్ సింధూర్ అనేది ఆ థాట్ ఏంటన్నా, అసలు రీజన్ ఏంటి గణేషుని అట్లా పెట్టడానికి? నమస్తే అండి. ఓం గం గణపతి నమః. నా పేరు శ్రీకాంత్. మా అసోసియేషన్ నేమ్ వచ్చేసి మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. ఆపరేషన్ సింధూర్ అనే థీమ్తో రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మొదటిగా అక్కడ పహల్గామ్ అటాక్లో మా సిస్టర్స్కి జరిగిన అన్యాయాన్ని భరించుకోలేనంత బాధ మాకు కలిగింది. దాని బాధతో పాటు ఎంబడే మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోని చాలా గర్వంగా కూడా అనిపించింది. మొత్తం మహిళలకి అన్యాయం జరిగింది. మళ్ళీ ఖాళీ మహిళలే వెళ్ళేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పారు. కాబట్టి మహిళలకు గౌరవప్రదంగా మహిళను గౌరవిస్తూ మహిళల గొప్పదనాన్ని చాటి చూపిస్తూ
మహిళల గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చూపించాలన్న ఆలోచనతోని మాతోనయ్యే పని ఇది కాబట్టి ఇక్కడ మండపం దగ్గర చాలా వరకు జనాలు వస్తుంటారు. జన సమీకరణ ఈ టైంలోనే ఉంటుంది కాబట్టి ఈ దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా చాటి చూపించి పహల్గామ్ అటాక్ గురించి, సింధూర్ గురించి మరియు ప్రతిదీ కూడా తెలియని వాళ్ళందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ సింధూర్ థీమ్లోకి రావడం జరిగింది. ఓకే అన్న, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయడానికి ఎంత టైం పట్టిందన్న? దాదాపు 3 months పైగానే టైం పట్టిందండి. 3 నెలలు పైగా కష్టపడ్డాం దీనికి. చాలా ఒక 4-5 మెంబర్స్ కంప్లీట్గా అరౌండ్ ఒక 7-8 మెంబర్స్ కూడా ఉంటారు మా టీం మెంబర్స్. డే అండ్ నైట్స్ పని చేయాల్సి వస్తుండే. దానికి కంప్లీట్గా మేమే పని చేసుకోవడం జరిగింది. ఇంజనీర్ని, ఆర్కిటెక్ట్ని, ఇంకెవరిని కూడా యూజ్ చేసుకోలేము. ఖాళీ వెల్డర్స్ని వెల్డింగ్ చేయడానికి, కార్పెంటర్స్ని వుడ్ కటింగ్ చేయడానికి దానికి పిలుచుకోవడం జరిగింది. పెయింటర్స్ని పిలుచుకోవడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మాత్రం సైజెస్ కానీ, దాని షేప్ కానీ అవన్నీ కూడా సొంతంగా మేము స్వయంగా మా కమిటీ సభ్యులు, మా సాయి అని ఇంజనీర్ ఉంటారు, ఒక ఆయన IIT స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరం కలిసి కూడా పని చేసుకోవడం జరిగిందండి. ఓకే అన్న, సో ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇదొక విగ్రహాన్ని అంటే స్పెషల్గా ఏదైనా ఏరియాలో చేపించారా లేకుంటే ఇక్కడే చేపించారా? ఇప్పుడు వినాయకుడిని మీరు చూడవచ్చు. ఇది వినాయకుని స్టిల్ ఏంటనంటే ఎయిర్ ఫోర్స్ అధికారి అంటే వైమానిక దళాధిపతి అని అంటారు, వింగ్ కమాండర్ అని కూడా అనొచ్చు మనము. వ్యోమిక సింగ్ గారు పోషించిన పాత్ర అది. ప్రౌడ్ మూమెంట్ అంటే గొప్పగా తను అక్కడ పాకిస్తాన్లో 15 ఎకరాల జైషే మొహమ్మద్ స్థావరాలను కూల్చుతూ దాంతోపాటుగా మరి 8 స్థావరాలను కూల్చి మన ఇండియన్ ఎయిర్ బేస్ పైన వచ్చి కాలు పెడుతూ తను దిగి ఫ్లైట్లో నుంచి మన రఫేల్ ఫైటర్ జెట్లో నుంచి దిగి తన హెల్మెట్ పట్టుకొని బయటకు వస్తున్నా గర్వంగా దిగుతూ ఎయిర్ బేస్ పైన నడుస్తూ వస్తున్నటువంటి స్టిల్లే ఇది. అందుకే దాన్ని ఆమె గొప్పతనాన్ని చెప్పాలన్న ఉద్దేశంతో సింధూర్ థీమ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వినాయకుడిని రూపంలో పెట్టుకోవడం జరిగింది. ఈ వినాయకుడిని రాజేంద్ర నగర్లో రెయిన్బో ఆర్ట్స్ అని చెప్పేసి ఒక షెడ్ ఉంది, వాళ్ళకు కూడా 3 months ముందే ఆర్డర్ ఇచ్చాము. కాకపోతే ఈ ఆర్డర్ మేమే ఇచ్చి మేము డిజైన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మేము పేపర్ పైన డ్రాయింగ్ చేసుకొని 4-5 సార్లు కరెక్షన్స్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేసిన తర్వాత కూడా మధ్యలో వెళ్ళేసి కొన్ని కరెక్షన్స్ మన యూనిఫామ్ కలర్సే కానీ ఇంకొన్ని అక్కడ బుల్లెట్స్ పెట్టుకోవడము అట్లాంటివి కొన్ని అక్కడ వాకీ టాకీ ఉంటుంది సార్ దగ్గర, అవన్నీ క్లియర్గా దగ్గరుండి మన బొట్టు దగ్గర కూడా త్రిశూలం పైన ఓం ఉంటుంది మామూలుగా అన్ని వినాయకులకి. మన వినాయకుడి దగ్గర నేషనల్ ఫ్లాగ్ పెట్టుకోవడం, ట్రై కలర్ పెట్టుకోవడం జరిగింది. అట్లా ప్రతి దగ్గర ఉండి చిన్నవి కూడా మానిటర్ చేసినాం కాబట్టి దేవుడి దయ వల్ల అదంతా కూడా మాతో దేవుడు చేయించాలనుకొని చేయించుండేమో అన్న ఆలోచన ఇప్పుడు అనిపిస్తుంది మాకు. సో అన్న, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో అంటే గణేషుని చేస్తూనే ఉంటారా? ఇప్పుడు 49th ఇయర్ అండి మాది. 49 సంవత్సరాలు కూడా 49 థీమ్స్తో ఏం రాలేదు మేము. ఏదో ఒక 2-3 చెప్పుకోవడానికి 2-3 ఉన్నాయి. పద్మనాభ స్వామి దగ్గర నీలమాలిగల వచ్చినప్పుడు పద్మనాభ స్వామి గోల్డెన్ విగ్రహం పెట్టుకోవడం జరిగింది ప్రింట్ రూపంలో. మన అయోధ్య ల్యాండ్ జడ్జిమెంట్ వచ్చింది ఒక ఇయర్, అప్పుడు అయోధ్య టెంపుల్ సంబంధించింది పెట్టుకోవడం జరిగింది. 2023లో నమూనా రాకెట్లు 2-3 పెట్టుకున్నాం ఇస్రోకి సంబంధించినవి. అప్పుడే చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ ఇవన్నీ గోల్డ్లో కూడా చేయించుకొని పెట్టుకోవడం జరిగింది. ఈసారి కూడా బ్రహ్మోస్ గోల్డ్ చేయించుకున్నాం ఒకటి. మా దగ్గర సుశీల్ కుమార్ అని చెప్పేసి వైస్ చైర్మన్ దేవాలయానికి, ఆయన గోల్డ్ స్మిత్ కాబట్టి ఇట్లాంటివి కొన్ని మాకు సాధ్యం అవుతున్నాయి. వాటికి అనుగుణంగానే ఈసారి మేము కొంచెం అప్గ్రేడ్ అయ్యాము, మా అనుభవం కొంచెం పెరిగింది, అదేవిధంగా చేయగలిగినాం కాబట్టి సింధూర్ని ఇంత సక్సెస్ఫుల్గా నాకు తెలిసి మీ మీడియా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇంకెక్కడ కూడా 2 తెలుగు రాష్ట్రాలలో మరియు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత కంప్లీట్ థీమ్ మీన్స్ 2 S-400 వెహికల్స్, ఒక 8 బ్రహ్మోస్లు, ఒక బెటాలియన్ ఉంది మా దగ్గర ర్యాట్లతోని మూషికాలతోని. మా వినాయకుడు వచ్చేసి మన వినాయకుడు మొత్తం వింగ్ కమాండర్ లాగా కంప్లీట్ దేవాలయం లోపల వెలుపల అన్నీ కూడా అక్కడ ఘటనలకు సంబంధించినటువంటివి వాటి రిఫైల్స్, INS విక్రాంత్, ఇంకొన్ని ఫ్లెక్స్లు లోపల ఉన్నాయి, మీరు చూడలేకపోయారు. ఏ ఇయర్ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వారు జరిగింది అట్లా కొన్ని అరేంజ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక టెంపుల్ లోపలనే ఒక మినీ థియేటర్ పెట్టుకోవడం జరిగింది. 30 members కెపాసిటీ ఉంటుంది. ప్రతిరోజు 20 నిమిషాల వీడియో ప్రతి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ భక్తులకు కూడా ఆపరేషన్ సింధూర్ మొదటి నుండి మనకు జస్టిస్ డెలివర్డ్ అంటే న్యాయం జరిగే వరకు మన భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మనకు అక్కడ
చూపించడం, ఆడియో వీడియో రూపంలో చూపించడం జరుగుతుందండి. ఓకే అండి. సో ఇప్పుడు పక్కనే స్కూల్, చిన్నపిల్లల స్కూల్ కూడా ఉంది. సో పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు, అసలు రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళది? ఇది కంప్లీట్గా మేము అనుకున్న దానికన్నా 1000 టైమ్స్ ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందండి. మేము అనుకున్నది ఏంటి, మహిళల గొప్పతనాన్ని మా ఇద్దరు అక్కలు, సోఫియా గారు, వ్యోమిక గారు, ఇద్దరు అక్కలు వంకర బుద్ధితోనున్న పాకిస్తాన్కి చెంపపెట్టు సమాధానం ఇచ్చొచ్చారు. సో ముందు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా భారతదేశంతో వెలగాలి ఇప్పటి నుండి. సో ఆ ఉద్దేశం, మహిళల గర్వకారణాన్ని చెప్పాలనుకున్నాం కాబట్టి ఇంతలా రీచ్ అవుతుంది. భగవంతుడు మాతో ఇంతలా చెప్పగలుగుతారు. చిన్న పిల్లలకు 3rd క్లాస్ 4th క్లాస్ అబ్బాయి వచ్చి ప్రతి కొటేషన్ చదువుతున్నాడు ఇక్కడ. ధరంపుచా జాతి నై అని చెప్పేసి, బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిజైల్ అని చెప్పేసి కొన్ని కొటేషన్స్ పెట్టాము అక్కడక్కడ. చిన్న పిల్లలు డైలీ స్కూల్స్ నుంచి వస్తున్నారు, చదువుతున్నారు, తెలుసుకుంటున్నారు, ఆడియో వీడియో చూస్తున్నారు. ఇంకా అంతకన్నా గొప్ప భాగ్యం ఏం కావాలండి మాకు. ఖచ్చితంగా. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఏదైనా ప్లాన్ చేయబోతున్నారా? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్రయత్నం చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది, మాకు చేయాల్సిన పరిస్థితి. దాదాపు మీ ఛానల్తో ఇప్పటికి ఒక 50 పైగా ఛానల్స్ మాట్లాడినాం మేము, నేను, మా అన్నయ్య సుశీల్ గారు. సో ఇదే మాదిరిగా మెయింటైన్ చేయాలి మేము అనుకున్నట్టయితే. అందరిలా కాకుండా ఈసారి లాగానే ఇంకొంచెం బెటర్గానే ఆలోచించాల్సి వస్తుందేమో అనేసి ఇప్పుడు అనిపిస్తుంది మాకు అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు. సో మీరు ఖచ్చితంగా పిల్లలకు కావచ్చు, పెద్దగా కావచ్చు, ఎవరికైనా సరే ఇలాంటి మళ్ళీ ఇంకొన్ని థీమ్స్తో అయితే ముందుకు రావాలని కోరుకుంటున్నామండి. సో చూసారు కదా, ఆపరేషన్ సింధూర్ అనే థీమ్ అయితే చాలా ది బెస్ట్ వినాయకుడు అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో అటు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరైతే దేశభక్తితో పాటు దైవ భక్తిని కూడా ఇక్కడ నేర్చుకునే విధంగా అయితే ఇక్కడ ఈ థీమ్ అయితే రెడీ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మల్లికార్జున యూత్ అసోసియేషన్ టీమ్. సో వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.